గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వాటర్ ట్యాంక్ ఆవిష్కరణ జరగబోతుంది. నీళ్ళు ఎట్లా ఆ వాటర్ ట్యాంక్ నీళ్ళు మళ్ళీ పైప్ లైన్ వాటర్ ట్యాంక్ 15 సెంట్లు ఆయన అమ్మిడికి రా జనయ్య, ఆయన అమ్మిడికి రా. ఆ చౌటి కాలంలో రివర్స్ వస్తున్నాయి, అవి మురిగిపోయి వాసన వచ్చి దోమలు వచ్చి జబ్బులు వస్తున్నాయి. కట్టకుండా ఉంటే బాగుండేది, కట్టి చెడిపేసేసినారు. ఏదన్నా లెవెల్ పెట్టించి మళ్ళీ కాంక్రీట్ ఏమని చెప్పి అడుగుతున్నారు. టోటల్ లాస్ట్ 5 yearsలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఆర్డబ్ల్యూఎస్లో కానీ లేకపోతే నుడాన్ ఫండ్స్ కానీ ఈ డ్రైన్స్ కట్టిన దాంట్లో భారీ కుంభకోణం జరిగింది. భారీ కుంభకోణం. ఏ ఊరికి పోయినా ఈ డ్రైన్లు అయ్యా వెనక్కి రివర్స్ వస్తున్నాయ్యా, మురిగిపోతున్నాయి, వాసన వస్తుంది, దోమలు వస్తున్నాయి, జబ్బులు వస్తున్నాయి. దానికి మళ్ళీ ఇంత పెద్ద పలకలు, ఆయనకంటే ఎత్తైన పలకలు. చౌటి కాలువలకు కూడా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నేను ఎక్కడ చూడలే. అవి ఏ ఒక్కటి పనిచేయటంలే. వాటికి రిపేర్లు చేయించమంటారు. నిన్నగాక మొన్న వాళ్ళు బిల్లు తీసుకుంటే దాని మీద మళ్ళీ ఎక్స్పెండిచర్ పెట్టాలంటే డిపార్ట్మెంట్కి కూడా కష్టమే. ఒక్క దోపిడీ కాదు, ఏదైనా సరే అవినీతికి అర్హత ఉంది, దేంట్లైనా దోపిడీ చేయొచ్చు అనేది ఆయన ఆ పెద్ద మనిషి రుజువు చేశాడు. దుర్మార్గం ఇది, నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రేపు ఉదయం బ్రహ్మదేవంలోనే సిఎల్ కంపెనీ భూమి పూజ, రేపు 11 గంటలకి. దాదాపు 20 కోట్లతో హాస్పిటల్ ప్లస్ నర్సింగ్ ట్రైనింగ్ స్కూల్ కూడా శంకుస్థాపన జరగద్ది. అది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ 20 పడకలు 30, 40, 50 పడకలకి తీసుకుపోతాము. సంవత్సరానికి దాదాపు 7 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ అవుద్ది. ఫ్రీగా మందులు ఇస్తాము, ఫ్రీగానే పరీక్షలు అంటే పక్క జరిగిన పరీక్షలు చేస్తాము, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోము. సంవత్సరానికి 7-8 కోట్లు ఖర్చు పెడతాము, 7-8 కోట్లు ఖర్చు పెడతాము అన్నారు. ఇది ఒక ముత్తుకూరు, తోటపల్లిగూడూరు, ఈస్టర్న్ సైడ్ ఆఫ్ వెంకటాచల మండలం, వీటన్నిటికీ పనికొచ్చే ఒక మంచి హాస్పిటల్ రేపు రాబోతుంది. సిఎల్ కంపెనీ అంటే అంతకుముందు సెమ్కార్పు, అంతకుముందు గాయత్రి, ఎన్సిసి సంబంధించిన, ఈరోజు సిఎల్ కంపెనీ ముందుకొచ్చి అంత పెద్ద మంచి హాస్పిటల్ కట్టేదానికి ముందుకు రావటం నిజంగా ఈ ప్రాంత ప్రజలకి అదొక వరం.